నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బంగ్లాదేశ్ ఇష్యూని మనం ఎలా చూడాలి అంటారు? ఆల్రెడీ మనం ఒక 2 months బ్యాకే ఇలాంటివి వస్తాయని చెప్పి ప్రిడిక్ట్ చేయడం జరిగిందమ్మా. నేను అనగా చాలామంది చేశారు, బట్ ఫస్ట్ ప్రిడిక్ట్ చేశాను. అయితే అది మన గొప్పతనమేం కాదు, అమ్మవారి అనుగ్రహం ప్లస్ ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది, మైథుని జ్యోతిష్యము అని. మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే మనకి గ్రహాలు సంచారాన్ని బట్టి చెప్తారు. మీరు గమనిస్తే కనుక ఎప్పుడూ కూడా మనకి చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంది. అవును. పంచగ్రహ కూటమి అనేది 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే. కానీ ఈసారి ప్రత్యేకం ఏంటంటే పంచగ్రహ కూటమి 2 నెలల్లో 3 సార్లు వస్తుంది. 2 నెలల్లో 3 సార్లు పంచగ్రహ 2026లో. అయితే దీని ప్రభావం నవంబర్ నుంచే ఉంటుంది. దీని ప్రభావం అదొకటి. రెండవది ఏంటంటే వాయుతత్వ రాశుల్ని గురు గ్రహం వాయుతత్వ రాశుల్లో ఉంటూ గురువు చూడ్డానికి మిథునంలో ఉన్నాడు, కానీ గురువు యొక్క కారకత్వం పూర్తిగా మారిపోయింది. అంటే నెగిటివ్ ట్రిగర్ ఇస్తున్నాడు. ప్లానెట్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ ట్రిగర్ ఇస్తుందా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందా అనేది ఉంటుంది ప్లానెట్ ఎప్పుడు కూడా. అది జన్మజాతకం కానివ్వండి ఆర్ పర్సనల్ చార్ట్ కానివ్వండి. ఇదేదో ఒక దేశానికి సంబంధం కాదు. ఇలాంటివి ఇంకో 2-3 దేశాల్లో జరుగుతాయి. బంగ్లాదేశ్ ఇంకో దేశం స్టార్ట్ అవ్వడం బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది, కానీ బంగ్లాదేశ్ తర్వాత ఇంకో దేశం ఇలాగా 3 గ్రహాలు ఎప్పుడైతే ఈ రకంగా ఉన్నాయో దీనికి మనకి నిమిత్త సంకేతం కూడా జరిగింది మొన్న. ఎప్పుడు మీరు గమనిస్తే కనుక ఒకసారి పెహల్గాం దాడికి ముందు ఒకసారి జరిగింది నిమిత్త సంకేతం. ఏంటంటే మనకి చూడండి, మన పూరి జగన్నాథ్ ఆలయం మీద ఉండేటువంటి జెండాని గెద్ద పట్టుకుని జరిగింది చూసారా? ఏప్రిల్ 22కి పెహల్గాం దాడి జరిగింది 2025లో. దానికి ఒక వారం 10 రోజుల ముందు అది జరిగింది. అలాగే ఈ మధ్య మీరు గమనిస్తే ఒక 10 రోజుల క్రితం కూడా అన్ని కాకులు గెద్దలు మళ్ళీ అగైన్ పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉండే జెండా చుట్టూ తిరగడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కూడా ఇది కొంచెం మంచి సంకేతం కాదు. అంటే ఏంటంటే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహస్థులు బట్టి బయట ఉండేటువంటి పరిసరాలు ప్రకృతి ఏం సంకేతం ఇస్తుంది అనేది ఉంటుంది. సో ప్రకృతి సంకేతాలు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు చెప్పారు పహల్గాం దాడి ముందు పూరి జగన్నాథ్ టెంపుల్ మీద పట్టుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఒక వారం 10 రోజుల ముందు పూరి జగన్నాథ్ టెంపుల్ మీద కాకులు బ్రదర్. అసలు పూరి జగన్నాథ్ టెంపుల్ కి ఇప్పుడు జరుగుతున్న వాటికి ఏంటి సంబంధం? అక్కడ ఎందుకు ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూడాల్సి వస్తుంది? విశ్వాన్ని మొత్తం నడిపించేది ఎవరు? విశ్వగురు. విశ్వం విష్ణుర్ వషట్కారం అంటూ ఉంటాం కదా. మరి ఆ విష్ణువు యొక్క గుండె ఎక్కడుంది? శ్రీకృష్ణుడి యొక్క గుండె ఎక్కడుంది? పూరి జగన్నాథ ఆలయంలో ఉంది కదా. అది తీసుకొచ్చి పెట్టారు కదా అక్కడ, అవునా కదా? మీరు పూరి జగన్నాథ్ ఆలయంలో మీకు తెలుసో తెలీదో ఒక 10 కుండల్లాగా అన్నం పెడితే కింద ఎంత ఉడుకుతుందో 10 కూడా అంతే ఉడుకుతుంది. మీ ఇంట్లో అలా పెట్టి చూడండి, ఉడుకుతుంది. మీ ఇంట్లో అలా పెట్టి చూడండి, ఉడకదు. అంటే దాని అర్థం ఏంటి? అది ఎక్కడైనా అలాగే ఉడికితే దానిలో వింతేం లేదు, సైన్స్ పరంగా నడుస్తుందని. కానీ ఎక్కడ అలా కాకుండా అక్కడ మాత్రమే జరుగుతుందంటేనే అక్కడ సంథింగ్ స్పిరిచువల్ ఎనర్జీ డిఫరెంట్గా అక్కడ ఉంది అని అర్థం కదా. అంటే ఆ జెండా కూడా మీరు గమనిస్తే కనుక గాలి ఒకవైపు వేస్తుంటే అది రివర్స్లో ఎగురుతుంటుంది, తెలిసే ఉంటుంది కదా. ఎందుకు అలా ఎగురుతుంది మరి అంటే అక్కడ ఆ ఎనర్జీ ఉంది. అంటే కంప్లీట్ ఆ కృష్ణుడి యొక్క ఎనర్జీ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఒక నెగిటివ్ ఎనర్జీ, గెద్ద కానివ్వండి కాకులు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఇంట్లో గెద్ద కానీ కాకి కానీ వస్తే మనం మంచి అనుకుంటాం, ఇంట్లో లోపలికి వస్తాయి. బయట వాళ్ళినప్పుడు ఏదో ఫుడ్ పెడతాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. గబ్బిలాలు గెద్దలు కాకులు ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కింద తీసుకుంటాం. అంటే జీవుడు ఎవరైతే ఉన్నారో దాన్ని గురుగ్రహంగా తీసుకుంటాం, దైవాన్ని కూడా గురుగ్రహంగా తీసుకుంటాం మనం. దీనికి ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ కనెక్టివిటీస్ వస్తున్నాయో, ఇది ఒకటని కాదు. మీరు గమనిస్తే కనుక ఒక 2 నెలల క్రితము మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు కూడా కూలిపోయింది. ఇవన్నీ ఏంటంటే ప్రకృతిలో చూపించేటువంటి నిమిత్తములు అంటారు వీటిని. మనకి రామాయణ మహాభారతాల్లో కూడా పాండవులని అంటే మాయాజూదం ఆడి వాళ్ళవన్నీ తీసేసుకున్నాక బయట ఒక్కసారిగా హోమగుండాలన్నీ అగ్ని ఒక్కసారిగా పైకి రావడం, నక్కల అరుపులు వినపడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు గాంధారి వచ్చి చెప్తుంది ధృతరాష్ట్రుడికి, ఇలా దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయంటే మళ్ళీ వెంటనే 2 వరాలు ఇచ్చి వాటిని ఇచ్చేస్తాడు రిటర్న్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఓడిపోతారులేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. బట్ ఏంటంటే నిమిత్తాలు గ్రహస్థితి 2 మ్యాచ్ అయినప్పుడు
ఇలాంటి ప్రళయాలు అనుకోండి. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఒక బయోవార్ లాంటిది రాబోతుంది. బయోవార్ మళ్ళీ అండ్ ఇంకోటి ఏంటంటే గాలిలో ఒక రకమైనటువంటి విషవాయువులు వస్తాయి. ఆల్రెడీ మనం 2 months బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం ఎయిడ్స్ పెరుగుతుంది అని. ఎందుకు అంటే మిథున రాశిలో, మైథునము అంటే స్త్రీ పురుషుల కలయిక, అక్కడ గురువు ఉన్నాడు. గురువు శని రాహువుల చేత ప్రభావితమై ఉన్నాడు. దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యం అంటారు. ఇలా ఎప్పుడైతే అవుతుందో ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే వాయు సంబంధమైన ఇబ్బందులు, జల సంబంధమైన ఇబ్బందులు, ప్రకృతి విలయాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే ఇప్పుడు శుక్రుడు ప్రజెంట్ ధనుసు రాశిలోకి వస్తున్నాడు. సో ధనుసు రాశిలోకి ఉండేటువంటి శుక్రుడు ఏంటంటే సినిమా ఫీల్డ్ మీద ఆకస్మికంగా సడన్గా యాక్టర్స్ చనిపోవడం, అలాగే స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతాయి రాబోయే 6 months. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, బయట పీపుల్కి కూడా, స్త్రీలకి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చూడండి, స్త్రీని సింగిల్గా పంపిస్తూ ఉంటాం పాపం. అంటే కొంచెం మెచ్యూర్డ్ అయ్యి కొంచెం ధైర్యంగా ఉన్న పిల్లలు పర్లేదు, కానీ కొంచెం యంగ్గా ఉండే వాళ్ళు పాపం నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళడం, సింగిల్గా వెళ్ళడం లాంటిది ఇప్పుడు సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఒకరు ఉండాలి. బికాజ్ ఆఫ్ శుక్రుడు స్త్రీకి కారకుడు, అందానికి కారకుడు, సినిమా ఫీల్డ్కి కారకుడు, బ్యూటీ రిలేటెడ్ వాటికి కారకుడు, వీటన్నిటికీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శుక్రుడు కంబస్లో ఉన్నాడు, శుక్రుడు ధనుసు రాశిలో కూర్చున్నాడు. అందుకని శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి వాహన ప్రమాదాలు ఇంకా పెరగనున్నాయి. సడన్గా ఉన్నటువంటి వాహనం అంటే అగ్నికి గురవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వాహన ప్రమాదాలు మాత్రం ఈ ఒక్కరోజు కాదు, ఒక 1.5 year ఉంది దీని ప్రభావం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంటి నుంచి మీరు బయలుదేరేటప్పుడు ఈ ముండేన్ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అని ఎందుకున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మనిషికి ఉపయోగపడడానికి, ఏదో మనం చెప్పేసుకునేదో సరదాగా నేను చెప్పాను అయిపోయింది దాని గురించి కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుని బయలుదేరండి. వీలైనంత మటుకు ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా ఆ రోజు. మీరు రోజు కొట్టలేరు, అంత శక్తి లేదు. కొంతమందికి ఏంటంటే 20-30 రూపాయలు కొబ్బరికాయ రోజు కొడితే 1000 రూపాయలు అయిపోతాయి. 1000 రూపాయలు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కనీసం మంగళవారాలు కొట్టండి, వారానికి ఒకసారైనా, శనివారం అయినా కొట్టండి కనీసం. దానివల్ల మీరు చూస్తారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ పోతుంది. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ కొడితే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనకుండేటువంటి ఏవైతే మన గ్రహస్థితిలో ఏవైతే నెగిటివ్గా ఉండి మనం అనుభవించాలో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. శ్రీమాత్రే నమః.